చెరువుకు నీళ్ళు అందే విధంగా ఈ సంవత్సరంలోనే పూర్తి చేయడానికి. ఎందుకంటే రాయలసీమ జిల్లాలో అత్యంతగా నీళ్ళు లేని జిల్లా అనంతపురం జిల్లా. హంద్రీ నీవా పెద్దగా ఎక్కువ నీళ్ళు తెచ్చుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, నాకు బాగా గుర్తుంది. దీన్ని ఎంత ఎక్కువ మనం తోడుకుంటే అన్ని నీళ్ళు వస్తాయి అని. మీ ప్రభుత్వానికి గుర్తుండకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు 5 TMCల తాగునీటి పథకం కింద హంద్రీ నీవాను 2 చోట్ల ఉరవకొండలో ఒక్కసారి, ఆత్మకూరు మండలంలో ఒక్కసారి శంకుస్థాపన చేశారు. బాబు గారు గుర్తెచ్చుకోండి మీరు. ఆఖరికి దాన్ని 50 TMCలు చేసాము ఆ రోజున. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతోనూ వెంకటరామరెడ్డి గారు ఇట్లా ఆ రోజున్న మంత్రులందరూ కూడా ఆఖరికి రగన్న దివాకర్ ఇట్లా పెద్దలంతా ఆ రోజు ఈ రాష్ట్రం గురించి ఆలోచించి జిల్లా గురించి ఆలోచించారు. ఈరోజు మీరు ఆలోచించమని మీ అధినాయకుడిని ఒప్పించి హంద్రీ నీవా వెడల్పు చేసి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు నీళ్ళు వచ్చే విధంగా నిధుల్ని విడుదల చేయమని కోరుతూ ఉన్నాం. అనేకసార్లు అడుగుతూ ఉన్నాం, HLC ఆధునీకరణ చేయండి అని. మా సమయంలో మేము చెప్పాం 300 కోట్ల రూపాయలు ఇస్తాం మేము అని చెప్పాం. కనుక ఇప్పుడు పెరిగిన ఎస్టిమేట్లుంటే దాని ప్రకారం హంద్రీ నీవాతో పాటుగా HLCని కూడా మోడర్నైజేషన్కి మీరు ముందుకు రావాలి. ఈ జిల్లాలో నీళ్లు తాగుతున్నారంటే బాగా గుర్తెచ్చుకుంటా ఉన్నా నేను. ఈ జిల్లాలో అనంతపురం, ధర్మవరం, అట్లాగే ఉరవకొండ ఈ ప్రాంతాలు మొత్తం నీళ్ళు తాగే పరిస్థితి అంటే చివరికి ఎక్కడి వరకు మడకసిర వరకు కూడా అది HLC నీళ్ళు తప్ప ఇంకోటి కాదని సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా తాగునీటిని తీర్చే ఒక వరప్రదాయని తుంగభద్ర నీళ్లు HLC ద్వారా దాని డబ్బులు తీసుకోమని కోరుతూ ఉన్నాం. అలాగే అనేకం పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్లు కట్టాలి, మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. మీ దయ, మీరు అన్నీ ఆపేశారు. చాలా చక్కగా మాట్లాడుతారు. అది ఆపే మీద ఎవరు ఆపన్నారు మిమ్మల్ని? ప్రభుత్వాలు కంటిన్యూస్గా నడుస్తాయని ఆలోచనే కదా. నీ ప్రభుత్వం, నా ప్రభుత్వం, చేర, చోళ, పాండ్య ప్రభుత్వాల రాజ్యాల్లాగా ఉంటాయా? ఏమైనా ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే గత ప్రభుత్వంలో ప్రజల కోసం చేసిన పథకాల్లో మీకు నచ్చని అంశం ఉంటే దాన్ని చర్చకు పెట్టాలి, మేధావులతో మాట్లాడాలి, దాన్ని నిజంగా కరెక్ట్ అయితే అమలు చేయాలి, లేకుంటే సరిదిద్దాలి, మరింత మెరుగ్గా ముందుకు పోవాలి. ఇది కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని. మళ్ళీ రెవెన్యూ సోర్సులు పెట్టారట, వీళ్ళు మళ్ళీ సర్వేలు చేస్తారట. గత సర్వేకైనా ఖర్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గం కడతారని అడుగుతా ఉన్నా నేను ఆఖరికి. అప్పుడే మర్చిపోతే ఎట్లా? జగనన్న బొమ్మలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు ఎన్ని చూసింటాం మనం? కనుక అటువంటి మాటలు మాట్లాడదని చెప్తా ఉన్నాను. ఈ జిల్లాకు న్యాయం జరగాలి. మీరు స్టార్టింగ్లోనే గవర్నర్ గారు, మీరు బహుశా ముఖ్యమంత్రి గారు చెప్పి ఉంటారు, దాంట్లో డిప్యూటీ సీఎం పేరు, అట్లాగే నరేంద్ర మోడీ గారి పేరు కూడా చెప్పారు. సంతోషం, మీరంతా కలిసి ఉండాలా. ఈ సమాజాన్ని, దేశాన్ని ద్వేషంగాను ప్రజల్ని విడదీస్తూ మొత్తం పేదల్ని ఒక మూలకు నెట్టేసి బాగా డబ్బున్న వాళ్ళకు మాత్రమే పనిచేసే మీ యొక్క కూటమి ఒక లక్షణాన్ని కోల్పోకుండా మీరు కలిసి ఉండాల్సిన అవసరం ఉన్న ఈ కాలంలో మనం అడుగుతా ఉన్నా. మీ ప్రభుత్వమే మాటికి చొక్కా ఇప్పి జబ్బ చర్చి మాట్లాడతారు. ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని. మరి మీ డబుల్ ఇంజన్తో ఆ డబుల్ మోటార్లు వేసి ఢిల్లీ నుంచి ఎన్ని డబ్బులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారో చెప్పాలా. నిజంగా అనుకుంటే బాధేస్తుంది. వీళ్ళకి ఏమన్నా ఉందో లేదో అర్థం కాదు నాకు. అమరావతి గురించి మాట్లాడతారా మీరు? అప్పులు తెచ్చి కట్టుకునే ఇల్లులాగది. అప్పు మా నెత్తి మీద వేయాలి మీరు, మేం కట్టాలి మళ్ళా వాటిని. ఎవరితో మాట్లాడరు, హక్కున్న రాయలసీమతో మాట్లాడరు, ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఉత్తరాంధ్రతో మాట్లాడరు. మీరు అప్పులే కదా మీరు తెచ్చేది. గ్రాంట్గా రావాల్సిన, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా రావాల్సిన 28,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో అడగలేరా మీరు? అట్లాగే మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు మెన్షన్ చేశారు గవర్నర్ గారు. మీతో ఎన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడించారు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి ఇది అలవాటు కావచ్చు కాక రాజకీయంగా చెప్పుకోవడం కోసం. గవర్నర్ గారు మీరు ప్రథమ పౌరుడు, నిజమే చెప్పాలి కదా, సత్యమైన విషయాలు చెప్పాలి కదా. 30,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి అప్పుంటే మీరిచ్చిన 14,000 కోట్ల చిల్లర డబ్బులు మీరు మన ఇస్తే, దాన్ని విడతల వారీగా ఇస్తామని చెప్తే, అందులో 11,000 అప్పులు కడతామని చెప్తే
ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏమిచ్చామని స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. ఈ మాట అన్నందుకు నేను బాధపడతా ఉన్నా. ఎందుకంటే ఇవ్వగలిగిన వాళ్ళు మీరు ఇచ్చే శక్తి ఉన్న వాళ్ళు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు. త్రూ గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారి కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. గవర్నర్ గారి మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే. దాన్ని క్యాప్టివ్ మైండ్స్ చేయాలి, దాన్ని సెయిల్తో అనుసంధానించాలి. అట్లాగే అప్పుడే కొద్ది రోజులు ట్యాక్స్ లేకుండా ఆ ఇన్స్టిట్యూట్ పైన చూడాలి, స్టీల్ ప్లాంట్ పైన. ఇవి చేస్తే కదా స్టీల్ ప్లాంట్ బతికేది. అట్లా కాకుండా ఒక ఆయన చెప్తాడు, నేను కష్టపడ్డా తెచ్చా అని. చివరికి ఆ 11,000 14,000 పెట్టి ఇది ఇంకా పనికి రాదని అమ్మే ప్రయత్నం తప్ప, దాదాపు 2-3 లక్షల కోట్ల విలువైన భూములే దానికి ఉంటాయి, 30-28,000 ఎకరాలు దానికి ఉంటాయి. ఇటువంటి అబద్ధం మాటలు. అసలు ఆత్మ లేకుండా మీరు విశాఖపట్నం రైల్వే జోన్ను పెట్టారు కదా, పైసలు వచ్చే ఒక్క ఊరు కూడా దాంట్లో లేదు. చివరికి అరకు కూడా దాంట్లో లేదు, నర్సీపట్నం దాంట్లో లేదు. అదేమీ లేకుండా గుంతకల్లు, విజయవాడ ఇటుపక్క వచ్చే రోడ్లు పెడతారా మీరు రైల్వే జోన్ కింద? అంటే చివరికి ఎట్లా సిటీ బస్ లాగా మారిపోయింది. సిటీ బస్ అది చెప్తే బాగుంటుంది. విశాఖ రైల్వే సిటీ బస్ జోన్, సిటీ రైల్వే జోన్ పెట్టుకుంటే బాగుంటుంది ప్యాసింజర్లతో. ఎవరిని మోసం చేద్దామని? రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావాల్సిన బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలో నుంచి ఏ కొద్దిగానే తెచ్చారా మీరు? మాట్లాడేదేం సాగిలపడి నమస్కారాలు పెట్టుకోవడం తప్ప. బడ్జెట్ వస్తుంది, మరొకసారి కోరుతా ఉన్నాం. మేము రాయలసీమ నుంచి కూడా కోరుతా ఉన్నాం. ఆ రోజు శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం, శ్రీబాగ్ ఉడంబడికలో రాజధాని హైకోర్టు సమానంగా భావించబడ్డాయి. హైకోర్టు కర్నూలుకి ఇచ్చామని గత ప్రభుత్వం జగన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రకటించింది. హైకోర్టు, న్యాయ విశ్వవిద్యాలయం, ట్రిబ్యునల్ ఆఫీసులు ఇవన్నీ అక్కడే పెడతామని చెప్పారు. ఆఖరికి మీరు రాగానే కోర్టుకి ఏమిస్తారంటే మేము అక్కడ బెంచ్ పెడతాము. మన న్యాయమూర్తి చెప్పాడు, బెంచ్ చెప్పేకి వాళ్ళెవరు, మేము కదా నిర్ణయించాల్సిందే అని చెప్పి ఇంత ఉత్తుత్తి మాటలు మాట్లాడి రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచిది కాదు. ఈ సమావేశాల్లోనే మరొక్కసారి కర్నూలులో న్యాయానికి పరంగా ఉన్న హైకోర్టు, పూర్తి స్థాయి హైకోర్టు, అట్లాగే న్యాయ విశ్వవిద్యాలయం,